హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిన్న ఉసిరికాయలతో పులిహోర. చిన్న ఉసిరికాయలతో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న ఉసిరికాయల పులిహోర టేస్ట్ వచ్చేసి మనం మామూలుగా చింతపండుతో పులిహోర ప్రిపేర్ చేస్తాం కదండి, అదే టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. అసలు ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ మా బిల్డింగ్లో కాసిన చిన్న ఉసిరికాయలు అయితే తెంపుకొచ్చుకున్నాను. సో వాటిని ఈ విధంగా మధ్యలో సీడ్స్ లేకుండా ఈ విధంగా అయితే కట్ చేసి తీసుకోవాలండి. నేను ఒక చిన్న బౌల్ నిండా అయితే తీసుకున్నానండి. వాటిని చక్కగా కడిగేసుకొని మధ్యలో సీడ్ తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మిక్సీ పట్టితే ఈ విధంగా అయితే వస్తుందండి, పేస్ట్ లాగా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పల్లీలు అన్నీ కూడా వేసేసుకొని అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వండి. మనం వేసిన పప్పులు అలాగే ఎండుమిర్చి అనేది చక్కగా ఒక 2 మినిట్స్ పాటు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చక్కగా వేపిన తర్వాత చూస్తున్నారా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని అయితే తీసుకోండి. నేనైతే ఒక 7 తీసుకున్నాను. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేసేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఆయిల్లో కలిసేలాగా. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం చిన్న ఉసిరికాయలని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న చిన్న ఉసిరికాయల పేస్ట్ మొత్తాన్ని కూడా నేను వేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. మనం వేసిన చిన్న ఉసిరికాయల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి తుకతుక అంటూ మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. చూస్తున్నారా, మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఆల్రెడీ నేను రైస్ని అయితే వండేసాను. ఈ విధంగా పుల్లలుగా వచ్చేలాగా అయితే రైస్ని వండుకోవాలి. నేను ఇక్కడ గ్లాసున్నర రైస్ అయితే వండేసాను. అంతా కూడా విడదీస్తున్నాను రైస్ని. ఇలా అంతా కూడా తీసేసుకొని ఇందాక మన మూత తీసేసుకొని బాండీ పైన చూడండి, కలర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మేతి జీలకర్ర పొడి వేస్తున్నానండి, చిటికడంతా. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో పుల్లగా బాగుంటుంది కాబట్టి మేతి జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం రైస్ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వస్తుంది. నాకు ఇక్కడ పవర్ పోయి చక్కగా కనిపించట్లేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా అసలు మనం కలర్ వేసినట్టే వస్తుందండి. ఇక్కడ మీకు లైట్ కింద చూపించలేకపోతున్నాను. చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడూ కూడా మా ఇంటి ముందు ఉసిరికాయలు కాస్తే నేను ఎప్పుడూ కూడా పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను ఈవినింగ్ టైం అలా. సో ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇలా అంతా కూడా కలిపేసుకొని లోపల మనం వేసిన పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చిన్న ఉసిరికాయలతో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది.
సో పండగ వస్తుంది కదా, మీ దగ్గర ఉసిరికాయలు కనుక ఉన్నట్లయితే పండగ రోజు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ మామిడికాయ తురుముతోనే పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మీకు అవైలబుల్ ఉంటే ఇది కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా తయారైపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చిన్న ఉసిరికాయలతో పులిహోర చూసారు కదండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.